ప్రజలకు సేవ సహాయం చేయడం తనకు పూర్వజన్మ సుకృతం అని టీడీపీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త పీసీ రాయులు కొనియాడారు. తిరుపతి కస్తూర్బా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి గాంధీ రోడ్లో పీసీ రాయులు కార్యాలయం వద్ద సుమారు 500 మందికి అన్నదానం, 200 మందికి వస్త్రదానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. అంతకుముందు కస్తూర్బా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మబ్బు దేవనారాయణ రెడ్డి, పీసీ రాయులు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర మహిళా సమరయోధురాలు, సామాజిక కార్యకర్త, చదువురాని స్థితి నుంచి గాంధీజీ వద్ద విద్య నేర్చుకుని అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కస్తూర్బా గాంధీ పోరాడారు. స్వయంగా ఆమె ఖాదీ నేస్తూ ఆశ్రమం బాధ్యతలు చూసేవారని తెలిపారు. కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడిచిన అనేక సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, జయంతి, వర్ధంతి, ప్రముఖుల వేడుకలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. తమకు అనేక సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని ఫంక్షన్స్కి కూడా ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు, తిరుపతిలో ఉన్న ప్రజలకైతే అందరి కూడా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాం సంవత్సరంలో. ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోము మేము. మాకు వచ్చిన ఆదాయంలో ఏదో ఒక 10% పక్కన పెట్టి దానికి దైవ కార్యక్రమం అయితేమి, పేదల కార్యక్రమం అయితే చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మాకు ఈ ట్రస్ట్ ఇక్కడ నెలకొల్పేదానికి సహాయ సహకారాలు అందించిన వాజ్పేయి గారు, అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు, తర్వాత మన మన్మోహన్ సింగ్ గారు, అలాగే ఇప్పుడు ఉన్న మా చైర్మన్ ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళే చైర్మన్గా ఉంటారో గాంధీ స్మృతి 30 జనవరి మార్క్ ఢిల్లీలో ఉంది. కస్తూర్బా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం అయితేనేమి, వస్త్రదానం అయితేనేమి, పీసీ రాయల్ గారు చాలా బాగా చేస్తారు. ఆయన చేతికి మామూలుగా ఎముక లేదంటుంటారు. ఆయన ఇటువంటివి ప్రతి సంవత్సరంలో చాలా ప్రోగ్రామ్స్ చేయడం, మమ్మల్ని ఆహ్వానించడం, మేము అందులో పాల్గొనడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆయన ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలని, దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి ఆయన పూర్తి ఆరోగ్యాలు ఉండాలని మా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం.